హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్మార్ట్ డాడీ రౌడీ బేబీ. నేనైతే చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను ఎల్లో టోన్ ఆఫ్ ఫిష్ వీడియో అయితే చేద్దామని. అది ఎలా కట్ చేస్తారో ఏంటో మీకు మొత్తం చూపిద్దామనేసి. మనకి ఈ రోజు అయితే ఎల్లో టోన్ ఆఫ్ ఫిష్ అయితే చాలా ఎక్కువగా ఆర్డర్ ఉంది. అందుకనే మనం మొత్తం 3 పీసులు అయితే తీసుకున్నాము. 3 పీసులు మొత్తం 120 కేజీలు. అందుకనేసి ఈ రోజు అయితే నేను చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. ఈ రోజు అయితే ఎలా కట్ చేస్తామో, తర్వాత మనం ఎలా ప్యాకింగ్ అయితే చేస్తామో మొత్తం అయితే ఈ వీడియోలో అయితే చూద్దాము. నేనైతే వాయిస్ అయితే డైరెక్టర్ గా ఇవ్వలేను, ఎందుకంటే మా ఫిషింగ్ హార్బర్ లో సౌండ్ పొల్యూషన్ అనేది చాలా గట్టిగా ఉంటది. సో అందుకే నేనైతే ఇవ్వలేను. నేను ఇంటికి వచ్చి వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను వీడియోకి. సో మీరైతే అర్థం చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియోతో మీకు ఎల్లో టోన్ ఆఫ్ ఫిష్ మీద ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఈ ఎల్లో టోన్ ఆఫ్ ఫిష్ మీద మీకు క్లారిటీ వస్తే మన ఛానల్ అయితే పక్కా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంక వీడియో అయితే మొదలెడదాము. నేను మీతో 3 ఎల్లో టోన్ ఫిష్ అయితే తీసుకున్నాను చెప్పాను కదా. సో 2 అయితే కటింగ్ అయిపోయాయి. 2 రూమ్ కి అయితే పట్టుకెళ్ళిపోయారు. రూమ్ లో అయితే ప్యాకింగ్ అయితే చేయడానికి. ఇదే లాస్ట్ ఫిష్. ఇది ఎలా కట్ చేస్తారో చూద్దాం మనం. మేమైతే 30-40 కేజీల నుంచి చేపను అయితే తీసుకుంటాము. తీసుకుని ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేయించుకుంటాము. ఈ కటింగ్ చేసే ప్రాసెస్ లో అయితే 10 కేజీలు వేస్ట్ కింద అయితే పోతుంది. వేస్ట్ అంటే ఏమి కాదు, చేపకున్న పొట్టు తర్వాత హెడ్ ఉంటాయి. 2 వేస్ట్ కింద అయితే 10 కేజీలు అయితే పోతుంది. ఓ 40 కేజీల చేప అయితే 10 కేజీలు పోతే 30 కేజీలు అయితే మనకు మీట్ అయితే ఉంటది. సో నేనైతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఎల్లో టోన్ ఫిష్ ఎందుకు ఇంత కాస్ట్ ఉంటుంది అనేది. ఇందులో చాలా రకాల టోన్ ఫిష్లు అయితే ఉంటాయి. సో మేము పెట్టేది మాత్రం ఓన్లీ ఎల్లో టోన్ ఫిష్ మాత్రమే పెడతాము. ఎంత కాస్ట్ అయినా సరే మనం ఈ చేపను కట్ చేయడం కూడా కేజీకి 6-7 పీసులు వచ్చినట్టయితే కట్ చేస్తాము. ఎందుకంటే చిన్న ముక్కలుగా కట్ చేస్తే మీ దగ్గరికి వచ్చేసరికి ఒక ముద్దలాగా అయితే అయిపోద్ది. సో అందుకనే మనం కేజీకి 6-7 పీసులు అయితే వచ్చినట్టయితే కటింగ్ అయితే చేసుకుంటాము. అప్పుడు మీ దగ్గరికి వచ్చేసరికి ఫ్రెష్ గా ఉంటది. ఇలా కట్ చేసిన ముక్కలు మొత్తం మేము రూమ్ కి అయితే తీసుకెళ్లిపోతాం. రూమ్ కి తీసుకెళ్లిపోయి కాట అయితే వేస్తాం. కేజీకి ఎన్ని ముక్కలు వస్తాయి ముక్కలు కవర్ ప్యాకింగ్ అయితే చేస్తాము. మేము ఎలా ప్యాకింగ్ చేస్తున్నామో లాస్ట్ లో అయితే కనిపిస్తుంది చూడండి. మన సబ్స్క్రైబర్స్ మన దగ్గర ఆర్డర్ పెట్టుకుంటారు కదా. సో ఎన్ని కేజీలు అయితే ఆర్డర్ పెట్టుకుంటే అన్ని కేజీలు థర్మోకోల్ బాక్స్ లో అయితే ప్యాకింగ్ చేసి డెలివరీ అనేది అయితే చేసేస్తాము. క్రాబ్ రెండు ఇవ్వండి. క్రాబ్ 1, క్రాబ్ 2, ప్రాన్స్ పెద్ద 2 ఇవ్వండి. అన్నా పెద్ద ప్రాన్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఈ విధంగా అయితే ప్యాకింగ్ అనేది అయితే చేస్తాం. సో మీకైతే ఒక క్లారిటీ అనేది అయితే నేనైతే వచ్చిందని అయితే అనుకుంటున్నాను. అలాగే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే మన వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే పక్కా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే 10 మందికి తెలిసేలా షేర్ కూడా చేయండి. మరొక మంచి వీడియో అయితే కలుసుకుందాము. సరే ఫ్రెండ్స్, ఇంకుంటాను మరి. బాయ్.